హాయ్ వెల్కమ్ బ్యాక్ నేచర్ ఫ్రెష్ పొడలు పికిల్స్ అండ్ స్వీట్స్ అండ్ స్నాక్స్ అండి. ఈరోజు ఆర్డర్ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు, దానికోసమే ఈ వీడియో అండి. హోమ్ మేడ్ గీ అండి, మీకు తెలిసిందే కదా. నేను వాడే ప్రతి స్వీట్ ఐటెంకి హోమ్ మేడ్ గీనే యూస్ చేస్తాను. దానికోసం డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను కట్ చేసుకున్నానండి. ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, కిస్మిస్, సన్ఫ్లవరు, పుచ్చగింజలు, ఇంకా చాలా అండి. డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నేను వేస్తాను. బయట ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేయరండి, మీరే చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసానో. మన దగ్గర అంత క్వాలిటీ ఉంటుందండి. క్వాలిటీ ఉంటేనే కదా మీకు నచ్చేది. దేనిలో కూడా కాంప్రమైజ్ అయితే అస్సలు అవ్వమండి మేము. దానికోసం కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసుకుంటూ నెయ్యి వేసుకుంటూ స్లోగా ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ చేస్తే మాడిపోతాయి అన్నమాట. తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మనం డేట్స్ ఉన్నాయి కదండి, అవి వీలైనంత చిన్న ముక్కలు, చాలా అంటే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా చాలా స్లోగా చేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువగా చేస్తే కొంచెం మాడటం, కొంచెం కలర్ చేంజ్ రావటం అలా జరిగిద్ది. ఇదంతా చాలా స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ ఖర్జూరాన్ని కూడా బాగా నీట్గా నెయ్యి చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ ఫ్రై చేస్తుంటే స్మెల్ వస్తుంది కదా, మామూలుగా రావట్లేదండి. ఎంతైనా హెల్దీ ఫుడ్డేనండి. మనం బయట తినే స్నాక్స్కి మన హోమ్మేడ్ ఫుడ్కి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. మీరే చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో, అసలు ఆ స్మెల్కే బాగా నోరూరిపోతుంది. అలా ఫ్రై చేసిన ఖర్జూరాన్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మరీ మెత్తగా అంటే అదైనంత వాటికి అలా పేస్ట్లా చేసుకున్న దాన్ని చల్లారిన తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్లో వేసేయాలండి. ఆ డ్రై ఫ్రూట్స్లో వేసిన తర్వాత మొత్తాన్ని కొంచెం ఆరిందో లేదో చూసుకుంటూ ఆ మొత్తం వేసుకొని, తర్వాత హనీ అండి, ఇది నేను బయట ఆర్గానిక్ హనీ యూస్ చేస్తానండి. తెలిసిన వాళ్ళ దగ్గరే, ఇక్కడ ఫామ్ ఉంటుంది దగ్గరలోనే మాకు, అక్కడ నుంచి తెప్పించాను. హనీ వేసుకొని అది కూడా చూసుకుంటూ వేసుకోవాలి. తర్వాత యాలుక్కాయల పొడి అండి, అంటే కొంచెం షుగర్ వేసి పౌడర్ చేస్తాను, లేకపోతే యాలకులు పౌడర్ అవ్వదు. అందుకని లైట్గా ఒక స్పూన్ షుగర్ వేసి యాలక్కాయలు పౌడర్ చేస్తామన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. మళ్ళీ నేను అది వీడియో తీయలేకపోయాను. నెయ్యి కూడా వేసుకొని మెత్తగా మామూలుగా మనం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుంటూ మనకి లడ్డుకి సరిపడనంతగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని, తేనె వేసుకొని, మనం కొంచెం అంటే ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ స్వీట్ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి మనం హనీ కానీ డేట్స్ కానీ యూస్ చేసుకోవాలి. కొంతమంది పిల్లలకి స్వీట్గా కావాలి, సో దానివల్ల కిస్మిస్ కొంచెం ఖర్జూరం బాగా యూస్ చేసుకుంటే స్వీట్నెస్ పెరిగిద్ది. కొంతమంది లైట్గా తింటారు, సో దానికి కొంచెం హనీ అయితే సరిపోతుంది. అలా ఎవరిష్టానికి తగ్గట్టు వాళ్ళకి ప్రిపేర్ చేస్తామండి. మేము ఇలాగే చేస్తామని ఉండదండి. మాకు కొంతమంది ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అడుగుతారు, కొంతమంది ఎక్కువ డేట్స్ అడుగుతారు. అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి చేస్తామండి. ఏది కూడా మేము కాదనలేమండి. అలా చేసుకొని చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని ప్రిపేర్ చేసుకోవటమేనండి. అంతేనండి, మన డ్రై ఫ్రూట్ లడ్డు తయారైపోయింది. మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఆర్డర్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసి, లైక్ చేసి, కామెంట్